డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో అని డిజిటల్ మీడియా రిపోర్టర్ మహిపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ పిల్లిలా తిరిగే రేవంత్ రెడ్డి నిజంగా పూలైతే టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా అని విమర్శించారు. కేసీఆర్ మీద కోపంతో ఓటేసిన ప్రజలు కామారెడ్డిలోనే చీచి అంటూ మొహం మీద ఊసి పెట్టి చిత్తుగా ఓడగొట్టారని అన్నారు. పొలిటికల్ సైన్స్ చదవనుడు పొలిటికల్ లీడర్ ఎలా అయ్యాడో తెలియదని అన్నారు. టీడీపీ పార్టీ నుంచి వార్డు మెంబర్ కూడా కాకపోయిన వాడే ఇప్పుడు కాంగ్రెస్ లో సీఎం సీటుపై కూర్చోబోతున్నాడా అంటూ గళం విప్పారు. తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి, తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే గదిలినవు, ఏడ గదిలినవు సింగమోలో. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేకే ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు, జీరో క్యాండిడేటు. మీకు చెప్తున్నారు. చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నట్టు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవడికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం. ఇవాళ ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని. రేవంత్ రెడ్డి ఎంత డమ్మేయో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు. ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి ముఖం చూసి చిత్తు ఓడగొట్టిరు. టీచర్లు ఓడగొట్టిరు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్లు ఓడగొట్టిరు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే, అవి స్థానిక సంస్థల, లేకపోతే జూబ్లీ హిల్సా, లేకపోతే ఇంకొక ఎలక్షన్లో, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ
రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసాయో 100% బాజాప్తా చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం. సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తురా, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డా, లేకపోతే మంత్రులు ఆలోచనలు ఇస్తురా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదే. కానీ నేను గ్రౌండ్లో పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికి ఒక 10 నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా. సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడికి పోయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు, సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడుతా ఉన్నారు. అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నావు అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్ను అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు నువ్వు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తా వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది. కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంప వలగొట్టాలని అంటలేను. కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమాల్లో 100% ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది. మొదటి డిమాండ్ ఒక్కటే, ఏ వ్యాఖ్యలైతే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.